నా కొడుకు లేకుండా పోవడానికి కారణం నువ్వేనని నాకు తెలుసు. నీకు చావే సరైన శిక్షరా. చావరా. వదలరా విజయ్. మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆమెపై నేరారోపణ చేసి అరెస్ట్ చేశాం. మా అక్కని కలిసి వస్తున్నానని అబద్ధం చెప్పాను. ఇప్పటికిప్పుడు కట్టుకథ భలే చెప్పారు గౌతమి గారు. లేదు, అబద్ధం. మీరు అబద్ధం చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, మీరు ఈశ్వర్ని హత్య చేయటం కళ్ళారా చూసిన వాళ్ళు చెప్పారు. కానిస్టేబుల్ సార్. రండయ్యా. వీళ్లే ఆ విట్నెస్లు ఇద్దరు. చెప్పండి. ఆ అమ్మగారు ఈశ్వర్ గారిని గన్నుతో కాల్చి చంపింది. అవును, మా కళ్ళతో చూసాం. చూసి భయపడి పారిపోయి ఈ సారాలు చెప్పాం. నేను మా ఆయన్ని చంపానా? అవునమ్మా, మీరే చంపారు. మా కళ్ళతో చూసాం. వీళ్ళు అశోక్ మనుషులు సార్. అశోకే వీళ్ళని పంపించాడు మా వదిన్ని కేసులు ఇరికించడానికి. అశోక్ గారి పనిని పన్నాగం సార్ ఇది. ముందు వీళ్ళ కస్టడీలోకి తీసుకోండి. మీరు ఆగండి. పన్నాగమో పథకం ప్రకారం చేసిన హత్యో కోర్టులో తేలుతుంది. ముందు మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎఫ్ఐఆర్ రాసుకోవచ్చా? ఇదంతా అశోక్ గారి ప్లాన్ సార్. ఏదైనా గాని కోర్టులో తెలుసుకోమన్నాగా. ఈ రోజే కోర్టుకు సబ్మిట్ చేస్తాం. రిమాండ్ విధిస్తారు. ఆ తర్వాత విచారణ మొదలవుతుంది. అప్పుడు చూసుకోండి. ఎవరు విచారిస్తారు? చనిపోయింది నా భర్త, నాకు విద్య చెప్పిన గురువు, నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు. ఆయనంటే నాకు ప్రాణం. నా పసుపు కుంకుమల్ని నేనెందుకు జరుపుకుంటాను? నా చేతులతో నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటాను? గౌతమమ్మ పెద్దయ్య గారిని చంపడం ఏంటి? ఆ అమ్మ గురించి పోలీసులకే తెలుసు. గౌతమమ్మకు అయ్యగారంటే ఎంత ప్రేమో ఎంత ప్రాణమో నాకు తెలుసు. కేవలం అయ్యగారి మీద ఉన్న నమ్మకంతోనే చనిపోవాల్సిన తను బ్రతికింది. తనని బ్రతికించిన ఆ దేవుణ్ణి ఆ అమ్మ చంపుతుందా?
ఆ మాట అనడానికి పోలీసులకు నోర్లు ఎలా వచ్చాయి? ఆ అమ్మని స్టేషన్లో పెట్టడానికి చేతులు ఎలా వచ్చాయి? అయినా ఆ భగవంతుడు గుడ్డివాడబ్బా, అన్ని చూస్తూ కూడా అన్యాయం చేస్తున్నాడు. దేవుడు మన మీద కక్ష కట్టాడురా. అందుకే మీ పెద్ద ఆయన్ని తీసుకెళ్లిపోయాడు. అన్యం పుణ్యం ఎరిగిన అమాయకురాల్ని కేసులో ఇరికించాడు. వాడికి జాలి లేదు. కక్ష కట్టిందా దేవుడు కాదమ్మా, మన కుటుంబంపై పగబట్టిన ఆ నర్రరూప రాక్షసుడు అశోక్ గడ్. వాడే అన్నయ్యని చంపాడు, వదిని ఇరికించాడు. వాడిని అప్పుడే చంపుంటే అన్నయ్య మనకి దక్కుండేవాడు, వదిలిపై అపవాదు ఉండేది కాదు. అవునయ్యా, ఇదంతా అశోక్ బాబు పనిన పన్నాగంలాగా ఉంది. కుట్ర చేసి ఇదంతా చేశాడు అనిపిస్తుంది. వాడే చేశాడు. వాడికి నా చేతిలో చావు రాసి పెట్టింది. ఖచ్చితంగా నేనే చంపేస్తాను వాడిని. ఎవరిని చంపుతావు విజయ్? ఊరికి అశోక్ జోలికి వెళ్ళొద్దని మీ అన్నయ్య చెప్పలేదు? మీ అన్నయ్య ఊళ్ళో లేని టైంలో వాడితో గొడవ పడి మీ అన్నయ్యకి చెడ్డ పేరు తీసుకొస్తావా? నువ్వంటే మీ అన్నయ్యకి చాలా గౌరవం, ప్రేమ. అవి నిలబెట్టుకో. నువ్వేం చేయాలనుకున్నా ఆయన వచ్చాక ఆయనతో చెప్పి చేయి, అంతే. కాదని ఇంకేం చేసినా నేను ఊరుకోను. కళ్యాణి, ఏమైందమ్మా? నా బుజ్జి కదూ, ఏడవకు. కంట్లో నలుసుపడిందా? కాల్లో ముళ్ళు గుచ్చుకుందా? తలనొప్పా? కడుపు నొప్పి అనుకుంటాను. లేకపోతే మనసుకి ఏదైనా పెద్ద గాయమైందా? చెప్పవా? ఓ, మీ అన్నయ్య చచ్చిపోయారు కదూ, అందుకు ఏడుస్తున్నావా? అలా అయితే ఏడాల్సిందే. ఏడు ఏడు. పాపం, అన్యాయంగా అకాల మరణం చెందారు కదూ. ఊరంతా ఏడుస్తుంది కళ్యాణి. నాకు కూడా ఏడుపు వస్తుంది. అలాంటిది నువ్వు ఏడడంలో తప్పులేదు. ఏడు, బాగా ఏడు. మీ అన్నగారి ఆత్మ శాంతించేలా ఏడు. అసలు మీ అన్నయ్య ఎలాంటి మనిషి కళ్యాణి? సింహం లాంటి వ్యక్తి. ఆ టీవీ, ఆ నడక, అయ్యయ్యో, ఆయన్ని మీ చిన్నోదినే చంపేసిందంట. ఇలాంటి భార్యలు కూడా ఉంటారంటావా? నాకెంత మతిమరుపో చూడు. అలాంటి భార్యలు ఉంటారంటావా అని నిన్ను అడుగుతున్నాను. నువ్వు లేవు. నువ్వు కూడా నన్ను చాలాసార్లు చంపడానికి ట్రై చేసావుగా, కాకపోతే ఫెయిల్ అయ్యావు. కానీ నీకు ఆ గౌతమ్కి కొంచెం తేడా ఉంది కళ్యాణి. నువ్వు నన్ను చంపడానికి ట్రై చేసావు అంతే, నీ ఒట్టి తాటాకు చెప్పుళ్ళు. కానీ ఆ గౌతమ్ చూడు, ఏకంగా చంపేసింది. నువ్వు నన్ను ఎందుకు చంపలేదు కళ్యాణి? నన్ను లవ్ చేస్తున్నావు కదూ.
దొంగ ఐ లవ్ యూ. ఓకే, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. మనిద్దరం ఎప్పటికీ ఇలా కలిసే ఉంటాం. కానీ ఆ ఫ్యామిలీయే పాపం ఏమైపోతుందో ఏంటో. పాపం మీ అమ్మగారు వసుంధరాదేవి, రాజమాత, ద గ్రేట్ పర్సనాలిటీ. ఏ షుగరో బీపీఓ రావాల్సిన ఈ వయసులో కొండంత కష్టం వచ్చింది ఆవిడికి. చెట్టంత కొడుకు ఆసరాగా ఉంటాడనుకుంది, కానీ టపీమని రాలిపోయారు. పాపం కదూ. ఇక మీ పెద్దదన అనసూయ, ద గ్రేట్ లవర్ ఆఫ్ ది డెకేడ్. భర్తను తన ప్రాణం కన్నా ప్రాణంగా ప్రేమించి తన భర్త ప్రతిరూపం కోసం తన భర్తనే మరో వంతుకు త్యాగం చేసిన వీర ధీర వనిత. ఇప్పుడేమైపోతుందో పాపం. ఇక మీ తమ్ముడు విజయ్, పాపం వీడి జీవితం మొత్తం అపజేయాలి. మీ అన్న అండ చూసుకుని తెగెగిరేవాడు. ఇక ఇప్పుడు ఏం చేస్తాడు? చతికిల పడి కూర్చుంటాడు. ఇక కుటుంబం అంతా చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోతారేమో. అంతేలే, ఇకేమవుతారు? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారుటు పోతుందో ఎవరిని అడగక. రే, మా అన్నయ్యని చంపింది నువ్వేనని నాకు తెలుసు. ఈసారి బెయిల్ కాదు, జీవితాంతం నిన్ను జైల్లో కూర్చోబెడతాను. నిన్ను నరకమే కళ్ళు చూస్తావా? మీ అన్నయ్య గారు నరకంలో ఉన్నారు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళు. లోపలికి రావచ్చా? యా షూర్, కమ్. మీరేదైనా పనిలో ఉన్నారా? అదే చాలాసేపు బెల్ కొట్టాను. ఇప్పుడే నిద్ర పెట్టిందండి. మీ బెల్లతో మెలకు వచ్చింది. డిస్టర్బ్ చేశానా? నో, సర్టన్లీ నాట్. మీరేంటి ఇలా వచ్చారు? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులకి మీకేమైనా సంబంధం ఉందా? వాళ్ళు మీ మనుషులని విజయ్ అంటున్నారు. మరి మీ ఆన్సర్ ఏంటి? మా బామర్ది చెప్పింది అక్షరాల నిజం. వీళ్ళు నా మనుషులే, నా దగ్గర పనిచేశారు. ఇలాంటి వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేస్తుంటారు. కాంట్రాక్ట్ అయిపోగానే వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నేను పట్టించుకోను. ఎందుకంటే నేను ఎవరితో డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోను. ఇంతకు మించి మీకు ఏ వివరాలు తెలియదా? తెలిస్తే చెప్పేవాడిని కదా సార్. చనిపోయింది నా సొంత బావ. చెప్పకుండా ఎలా ఉంటాను? ఓకే, ఎప్పుడైనా మీ అవసరం పడితే కబురు చేస్తాం. స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మా బావను చంపిన హంతకులను మీరు పట్టుకోబోతున్నారు. నా వంతు సాయం నేను తప్పకుండా చేస్తాను. ఎనీ టైం నన్ను ఎక్కడికి రమ్మని వస్తాను. థ్యాంక్ యూ. హంతకుల్ని వీలైనంత తొందరగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళు నా కళ్ళతో నేను చూడాలి. ఓకే, ష్యూర్. థ్యాంక్ యూ.
తలరాత. చేతిలో పడ్డప్పటి నుంచి ఎప్పుడూ కష్టాలేనా. గడ్డం గట్టెక్కి నువ్వు బతికేవనుకుంటే ఎందుకు బ్రతికావా అని అర్థం లేకుండా చేశాడే దేవుడు. నీ మీద వాడికి దయ్యలేదు. ఏం చేసేవే నువ్వు? నేను ఈ హత్య చేశానని మీరు నమ్ముతున్నారా? లేదమ్మా, పీడకలల్లో కూడా మాకు ఆలోచన రాదు. నా బిడ్డలు ఎలాంటి వారో నాకు తెలియదా? నీ గురించి ఈ లోకానికి తెలియకపోవచ్చు, కానీ ఈ కన్న తండ్రికి తెలుసమ్మా. ఆయన లేరన్న నిజాన్ని తట్టుకోవడానికి నాకు శక్తి సరిపోవట్లేదు నాన్న. అలాంటిది ఆయన్ని నేనే దూరం చేశానన్న అపవాదుతో ఎలా బతకాలో తెలియడం లేదు. అసలు ఎందుకు బతకాలి నాన్న నేను? నాకు ప్రాణం పోసిన ఆ దేవుడే లేనప్పుడు ఇక ఈ ప్రాణం ఎందుకు నాన్న? ఆయన ప్రాణానికి హాని జరుగుతుందనే అక్కని కలవడానికి వెళ్ళానని అబద్ధం చెప్పాను. ఆ అబద్ధమే ఈ అపవాదకి కారణం అవుతుందని అనుకోలేదు. నేనే ఆయన్ని చంపానని ఆ సాక్షులు ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నా ప్రాణం ఎందుకు పోలేదు నాన్నమ్మ? ఎందుకు పోలేదు? ఊరుకో అమ్మా, ఊరుకో. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇదంతా కుట్రని విజయబాబు అంటున్నాడు కదా. ఆ బాబే నువ్వు నిర్దోషం అని నిరూపిస్తాడు. నిన్ను బయటికి తీసుకొస్తాడు తల్లి. బయటకు వచ్చి ఏం చేయాలి? ఏం చేయాలి నాన్నమ్మ? నాకు నాకు చచ్చిపోవాలనుంది. ఇంకెవరున్నారు నాకు? అలా మాట్లాడుకు. మేమంతా లేమా? నీ కన్న బిడ్డలేడా? నీ భర్త ప్రతిరూపం కోసమైనా నువ్వు బతకాలి తల్లి. నిన్ను బతికించిన ఆ దేవుడు రూపం కోసమైనా నువ్వు బతకాలి. టైం అయిపోయింది, బయలుదేరండి అమ్మా. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. వెళ్ళొస్తావా అమ్మా? నీకేం భయం లేదు తల్లి, సరేనా? వస్తావమ్మా. రుద్ర, ఎలా ఉన్నావురా? గౌతమిని ఎవరు రక్షిస్తారు? ఎవరు కాపాడతారు? దాని బతుకు అంతేనా?